హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ సలాడ్ రెసిపీ, గ్రీన్ పీస్ సలాడ్. దీనికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ వెజిటేబుల్స్, ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, రా మ్యాంగో ఉంటే యూజ్ చేసుకోండి, లేదన్నా పర్వాలేదు. గ్రీన్ పీస్, కాబూలి చనా, సాల్ట్, బాదం ఫ్లేక్స్, బాదం తురిమి పెట్టుకున్నది, కొబ్బరి తురుము, నిమ్మకాయ రసం, చిల్లీ ఫ్లేక్స్. తయారు చేసుకునే విధానం: ముందుగా గ్రీన్ పీస్ని అండ్ కాబూలి చనాని సోక్ చేసుకోవాలి. 6 to 8 hours. నైట్ అయినా బిఫోర్ నైట్ సోక్ చేసుకొనైనా ఉంచుకోవచ్చు. వీటిని కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తయారు చేసుకునే విధానం: ఇలా ఒక బౌల్ తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని గ్రీన్ పీస్, కాబూలి చనా, చిల్లీ ఫ్లేక్స్, కారానికి ఎంత కావాలో అంత చూసుకొని చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కొబ్బరి తురుము, కొన్ని బాదం ఫ్లేక్స్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ మనకి ఏ కావాలో అవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలాగా మిక్స్డ్ వెజిటేబుల్స్. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, అంటే చనాలో వేసాం కదా, చూసుకొని వీటికి సరిపోయినంత కొంచెం లెమన్ జ్యూస్. మనం రా మ్యాంగో యాడ్ చేసాం కదా, చూసుకొని దాన్ని బట్టి కావాలి అంటే చూసుకొని కొంచెం లెమన్ జ్యూస్. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగ అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఆవాలు, కరివేపాకు లేదా కొత్తిమీర ఏదైనా వేసుకొని చిన్న తాలింపు అండి, అంతే. దీనిపైన ఆ తాలింపు వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు మళ్ళీ బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే గ్రీన్ పీస్ సలాడ్ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి, ఎందుకంటే ప్రోటీన్ రిచ్ సలాడ్ కదా. మనం గ్రీన్ పీస్, కాబూలి చనా ఇవన్నీ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ కదా, చాలా మంచి ఫుడ్. ఇది ఏ టైంలో తీసుకున్నా కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.